అబుదాబి న్యూ ఫిష్ మార్కెట్ చూద్దాము ఇన్సైడ్ ఎలా ఉన్నది ఏంటి అన్నది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య డైరీస్. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా చాలా పెద్దది, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఉంటుంది. ఆ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అన్న వస్తాయి. కార్ పార్క్ చేయడానికి దూరంగా దొరికితే ఇన్ కేస్ మనకి ఇలాగ బగీస్ అని ఉంటాయి, వాళ్ళు మనకి తీసుకొచ్చి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అయితే డ్రాప్ చేస్తారు. రైట్ సైడ్ చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, కోకోనట్, ఇంకా కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ అయితే అమ్ముతున్నారు. ఇక్కడ టేబుల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఆర్డర్ చేసుకున్న గ్రిల్ ఫిష్ అయితే ఇక్కడైతే తినొచ్చు. ఈవినింగ్ టైం అయితే చాలా రష్ గా అయితే ఉంటుంది. ఇలా చిన్న చిన్న షాప్స్ లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్, కూల్ డ్రింక్స్ అన్ని కూడా వాటర్ బాటిల్స్ అమ్ముతున్నారు. ఈవినింగ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. వింటర్ సీజన్ లో అయితే 5 నుంచి అయితే ఫుల్ రష్ అయితే ఉంటుంది. మార్కెట్ లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంది ఏంటి అన్నది. నాకు ఇన్సైడ్ ఎంటర్ అవడం తోటే ఫిష్ మార్కెట్ కి వచ్చామా లేకపోతే ఎక్కడికి వచ్చామన్న డౌట్ అయితే వచ్చింది. చాలా నీట్ గా అయితే ఉంది, ఎక్కడ స్మెల్ కూడా రావట్లేదు. ఫిష్ మార్కెట్ కి వచ్చామన్న ఫీలింగే లేదు అసలు. చాలా నీట్ గా అయితే ఉంది. అబుదాబి ది సేఫెస్ట్ ప్లేస్ అండ్ సిటీ అంతా కూడా చాలా నీట్ గా అయితే ఉంటుంది కదా, ఫిష్ మార్కెట్ కూడా అలాగే నీట్ గానే ఉంది, అంతే నీట్ గాని. ఫిష్ మార్కెట్ లో మెయిన్లీ 3 సెక్షన్స్ ఉంటాయి. ఫిష్ షాప్స్ ఉంటాయి ఫస్ట్ ది, సెకండ్ వచ్చి ఫిష్ క్లీనింగ్ సెక్షన్ ఉంటుంది, థర్డ్ వచ్చి గ్రిల్ సెక్షన్ అయితే ఉంటుంది. 1918 లో దీన్ని ఓపెన్ చేశారు ఈ ఫిష్ మార్కెట్ అన్నది. 2020 లో రెనోవేట్ అయితే చేశారు. 104 స్టాల్స్ ఉంటాయి, 44 క్లీనింగ్ స్టేషన్స్ ఉన్నాయి, 8 రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. లాబస్టర్స్ కూడా ఉన్నాయి, చాలా పెద్ద లాబస్టర్స్ అయితే ఉన్నాయి. మంచి టేస్ట్ అయితే ఉంటుంది లాబస్టర్స్ కూడా. అమూర్ అంట, ఇది లోకల్ ఫిష్. ఇది లాబస్టర్ ఒకటి 3000 అయితే పడుతుంది ఇండియన్ మనీలో. ఆక్టోపస్ చూసారా ఎంత పెద్దగా ఉంది ఈ ఆక్టోపస్. నేనైతే ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను, చూస్తుంటేనే భయం వేస్తుంది. మనకి ఇండియాలో ఈ ఆక్టోపస్ అన్నవి, లాబస్టర్స్ అన్నవి నేనైతే ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. ఇక్కడ స్క్విడ్ కూడా ఉంది, రెడ్ వైట్ కలర్ లో కూడా ఉంది. హెల్త్ కి చాలా మంచిదంట. చాలా ఉన్నాయి ఇవి మ్యూసల్స్ అన్ని, వీటిని ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. రకాల ఫిష్లు అయితే ఉన్నాయి. కొన్ని ఫిష్ల నేమ్స్ అయితే నాకైతే అసలు తెలియదు, ఇప్పుడే కొన్ని ఫిష్ల నేమ్స్ అయితే వింటున్నాను. అమూర్ అని, స్నాపర్ అని. ఇక్కడ రొయ్యలు కూడా మీరు చూసారా మనకి వైట్ కలర్ లో కూడా ఉన్నాయి. పీతలు అండ్ అన్ని కూడా సముద్రమే ఇవన్నీ కూడా అని. లాబ్స్టర్స్ కూడా చాలా రకాలైతే ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, చిన్నవి కూడా ఉన్నాయి. అన్ని తెల్ల సందువ, మ్యాక్రెల్లా ఫిష్, ట్యూనా ఫిష్, కింగ్ ఫిష్, ఇంకా బ్లాక్ సందువ కూడా ఉన్నాయి. చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి, కట్టి పరుగులు, నెత్తళ్ళని, దొందులని, ఇంకా డోవర్ సోల్ అంటాము. చాలా రకాలైతే ఉన్నాయి ఫిష్ లోని. పీతలు, తెల్ల పీతలు ఉన్నాయి, మడ్ పీతలు కూడా ఉన్నాయి, సముద్రం పీతలు కూడా ఉన్నాయి. నేను ఫస్ట్ టైం అయితే చూసాను సముద్రం పీతని. కొనేటప్పుడు ఫ్రెష్ గా ఉన్నదో లేదో చూసుకుంటే సరిపోతుంది. మనకి తల దగ్గర రెడ్ కలర్ లో కనిపిస్తే చాలా ఫ్రెష్ గా ఉన్నట్టు. అండ్ రేట్ కూడా ఇక్కడ బార్గెయిన్ చేయొచ్చు. కంపేర్ టు మాల్స్ అయితే మనకి ఇక్కడ తక్కువ రేట్ అయితే పడుతుంది. మా హస్బెండ్ అయితే చూస్తున్నారు ఇంట్లోకి ఏం కొనాలని చెప్పి. పీతలు అయితే కావాలని చెప్పాను, ఇంకా ఫిషెస్ అవన్నీ కూడా చూస్తున్నారు ఇంట్లోకి ఏం తీసుకోవాలని చెప్పి. మడ్ క్రాబ్ కేజీ వచ్చి మనకి 45 dirhams అయితే పడుతుంది ఇండియన్ మనీలో. ఆల్మోస్ట్ మనకి 900 అలా అయితే పడుతుంది. కేజీకి 2 మాత్రమే వస్తాయి పీతలు. మళ్ళీని వెయిట్ ని బట్టి మాట కాస్ట్. ఇక్కడ మనకి పచ్చళ్ళు, ఉప్పులో నానబెట్టినవి అవన్నీ కూడా ఉన్నాయి. ఎండ్రాయిలు, ఎండు మెత్తళ్ళు, ఇంకా చాలా రకాలైతే ఉన్నాయి. ఎండ్రాయిలు, చిన్న చిన్న రొయ్యి పొట్టు, చేప పొట్టు, ఇంకా చింతపండు, పచ్చళ్ళు కూడా అమ్ముతున్నారు, నాన్ వెజ్ పచ్చళ్ళు, రొయ్యలు ఇవన్నీ కూడా. ఇంకా చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే పెద్ద పెద్ద కొయ్యంగులు, చిన్న చిన్నవి కూడా ఉన్నాయి. ఈ ఫిష్ అయితే ఎంత బరువు ఉందో నిజంగాని. వాళ్ళందరూ కూడా పట్టుకోమని మనకి ఇస్తున్నారు కూడా. ఫోటో తీసుకుంటాం అంటే చాలా ఫ్రెండ్లీగా అయితే ఉన్నారు. క్లీనింగ్ సెక్షన్ సెపరేట్ గా మెన్స్ కి, ఉమెన్స్ కి సెపరేట్ గా ఉంది. ఇక్కడ ప్రిపేరింగ్ రెడీ అని కనిపిస్తుంది కదా డిస్ప్లే పైన, రెడ్ కలర్ లో ఉంటే మనకి ఇంకా రెడీ అవుతున్నట్టు. అంటే టోకెన్ తీసుకున్నాక మనం అక్కడ ఇస్తే ఇంకా వాళ్ళు క్లీనింగ్ అయితే చేస్తున్నట్టు. రెడీ అంటే మన టోకెన్ నెంబర్ అక్కడ కనిపిస్తే డిస్ప్లే మీద గ్రీన్ కలర్ లో రెడీ అయితే అయినట్టు, క్లీనింగ్ అయిపోయి మనం అయితే వెళ్ళి తీసుకోవచ్చు మాట. చేపలు పట్టుకుంటున్నట్టు వాల్ పేపర్ అయితే ఉంది, చాలా బాగుంది. విరోని అని రెస్టారెంట్ ఇది, చాలా బాగుంది రెస్టారెంట్ కూడా. గ్రిల్లింగ్ అది కూడా మనం తీసుకున్న చేపల్ని, లైవ్ ఫిష్ ని ఇక్కడ క్లీన్ చేసి ఇస్తే వాళ్ళు మనకి గ్రిల్ చేసి అయితే ఇస్తారు. అదర్వైజ్ లేకపోతే మనం ఇక్కడ ఆర్డర్ చేసుకుని కూడా ఇక్కడ తినొచ్చు. మెనూ అంతా కూడా చూపిస్తున్నారు ట్యాబ్ లోని. చాలా రకాలైతే ఉన్నాయి. చేపలు, రొయ్యలు, బిర్యానీ కూడా ఉన్నాయి. గ్రిల్ చేసి అయితే మనకైతే మంచిగా అయితే ఇస్తారు. ఈసారి రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు అయితే ట్రై చేయండి. టీ స్టేషన్ కూడా ఉంది, అక్కడ మనకి కోకోనట్
కోకోనట్, స్నాక్స్, వాటర్ బాటిల్స్, రిఫ్రెష్మెంట్ అవడానికి చాయ్ కూడా అవైలబిలిటీ అయితే ఉన్నాయి. ఈ ఫిషెస్ అన్ని కూడా మనకి అదర్ కంట్రీస్ నుంచి కూడా వస్తాయి. ఇక్కడ కొన్ని ఉంటాయి UAE లో కూడా ఎక్స్పోర్ట్ అయితే మనకి రోజు అయితే కొత్త కొత్త ఫిషెస్ అవన్నీ వస్తాయి. పీతలు అవన్నీ కూడా మనకి ఇండియా నుంచి కూడా మనకైతే ఇక్కడ అవైలబిలిటీ అయితే ఉంది. చాలా మంది టూరిస్టులు కూడా ఇక్కడ వచ్చి ఇది తీసుకుంటూ ఉంటారు. సండే ఫుల్ రష్ గా అయితే ఉంది మార్కెట్ అంతా కూడా. కొన్ని ఫిషెస్ నేమ్స్ చెప్తాను, అవన్నీ మీరు టేస్ట్ చేశారా అన్నది నాకు కామెంట్ బాక్స్ లో అయితే తెలియచేయండి. క్యాట్ ఫిష్ అంట, గోబీ ఫిష్, స్కేట్ ఫిష్, బుల్గిల్ అని, గ్రూపర్ అని, లార్జ్ మౌత్ బేస్ అని, అట్లాంటిక్ మ్యాక్రెల్లా, సాల్మన్ ఫిష్ అని, కామన్ క్రాప్ అని, తిలాపియా, స్క్వర్డ్ ఫిష్ అని, ఇంకా గులకవింద అని తెలుగులో కూడా అంటారు, తురచేప అని, పండుకప్ప, ట్యూనా, తిలాపి, మ్యాక్రెల్లా, సాల్మన్, రూహు, కట్లా, స్నాపర్, మిల్క్ ఫిష్, క్యాట్ ఫిష్, సుల్తాన్ ఇబ్రహీం అంట, సాఫీ, బుల్తి, బోరి, జుబాడి, రెడ్ సీ బ్రీమ్, ఇంకా చాలా రకాలైతే ఉన్నాయి. మీకు ఏమన్నా కొత్తవి తెలిస్తే కూడా నాకు కామెంట్ బాక్స్ లో అయితే తెలియచేయండి. రెస్ట్ రూమ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది. కొనేటప్పుడు ఐస్ గానీ ఏదైనా కింద పడితే వెంటనే క్లీనింగ్ అయితే చేస్తున్నారు. మనకి చాలా నీట్ గా అయితే ఉంది. ఇదంతా కూడా ఏరియా అంతా కూడా నాకైతే ఎక్కడ స్మెల్ అయితే రాలేదని ఫస్ట్ ఎంటర్ అయినప్పుడే చెప్పాను కదా. చాలా నీట్ గా అయితే మెయింటైన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ నేను వీడియోలో కొన్ని షాప్ నేమ్స్ అయితే చూపిస్తున్నాను కదా, అమీర్ అని, ఖలీఫా అని, వీళ్ళైతే మనకి రీజనబుల్ ప్రైస్ లో అయితే ఇస్తున్నారు. మీరు కూడా ఈసారి ఇక్కడికి వచ్చినప్పుడు అయితే నా వీడియో ఇక్కడ అబుదాబిలో ఉన్న వాళ్ళు చూస్తున్నట్టయితే ట్రై చేయండి. రీజనబుల్ ప్రైస్ కి అయితే మీకైతే దొరుకుతుంది. రెస్టారెంట్స్ అయితే ఇవన్నీ లైన్ గా ఇక్కడ అయితే ఉన్నాయి. ఇక్కడంతా కూడా సీ ఫుడ్ థాలీ అండ్ మనం తీసుకున్న ఫిషెస్ అన్ని కూడా ఇక్కడ గ్రిల్ చేసి అయితే ఇస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదంతా కూడా థాలీ మాట. క్రాబ్స్, ష్రిమ్స్, ఫిషెస్ చాలా రకాలైతే ఉన్నాయి. మంచి స్పైసీగా అయితే ఉంది ఫుడ్ అంతా కూడా. చాలా మంది సీ ఫుడ్ తినడానికి ఇష్టపడరు కదా, ఫిష్ తింటే చాలా మంచిది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఫిష్ అన్నది వీక్లీ వన్స్ అన్నా తినాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అయితే ఉంటుంది. ఫిష్ తినే వాళ్ళైతే ఫిష్ తినడానికి అయితే ట్రై చేయండి. చాలా రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఇష్టమైన ఫిష్ అయితే వీళ్ళు ఇక్కడ ఆర్డర్ చేసుకుని అయితే తింటున్నారు. చాలా రకాలైతే ఉన్నాయి. పెద్ద పెద్ద థాలీలు అయితే ఇక్కడ కుక్ చేసి అయితే ఇస్తున్నారు. మనకి ఏ ఫిష్ అయితే ఇష్టమో ఆ ఫిష్ ని అయితే వీళ్ళకి ఇస్తే వాళ్ళే కుక్ చేస్తున్నారు. అదర్వైజ్ మనం ఇక్కడే మెనూలో ఉంటే ఇక్కడ ఆర్డర్ చేసుకుని కూడా తినొచ్చు. చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడ ఫుడ్ అయితే తింటున్నారు. రొయ్యలు కూడా చాలా ఆర్గనైజ్డ్ గా అయితే పెట్టుకున్నారు కదా, బ్లాక్ రొయ్యలు, తెల్లవి, రెడ్ రొయ్యలు కూడా అని. ఫిషెస్ అన్ని కూడా చాలా లైన్ లో అయితే నీట్ గా అయితే మెయింటైన్ అయితే చేస్తున్నారు. ఇంకా ఇలా షాప్స్ అన్ని కూడా చాలా షాప్స్ అయితే ఉన్నాయి. మీనా ఫిష్ మార్కెట్ వీక్ డేస్ లో అయితే మార్నింగ్ 8 to 9 వరకు అయితే ఓపెన్ అయితే ఉంటుంది. వీకెండ్స్ లో అయితే సాటర్డే, సండే మార్నింగ్ 8 to 10 వరకు అయితే ఓపెన్ అయితే ఉంటుంది. ఎవరైనా సరే విజిట్ చేయొచ్చు. ఇది మార్కెట్ లో ఫిషెస్ అన్ని కూడా చాలా ఫ్రెష్ గా ఉంటాయి. రీజనబుల్ ప్రైస్ కి అయితే మనకి బయట కంటే కూడా తక్కువగా అయితే దొరుకుతుంది. డైలీ కూడా మనకి ఎక్స్పోర్ట్ అయితే ఫ్రెష్ ఫిషెస్ అయితే దొరుకుతాయి. రెస్టారెంట్స్ చూసారా, ఇక్కడ చాలా జనం అయితే ఉన్నారు. థాలీలు అయితే ఆర్డర్ చేస్తున్నారు. స్క్విడ్, ష్రిమ్స్ కూడా, ఫిషెస్, క్రాబ్స్ అన్ని కూడా ఫ్రై చేపించుకుని మనకి టేస్ట్ కి తగ్గట్టు వాళ్ళకి చెప్తే వాళ్ళు అలా రెడీ చేసి అయితే ఇస్తున్నారు. స్టాల్స్ అయితే 104 స్టాల్స్ ఉన్నాయని చెప్పాను కదా. అందరూ కూడా మనం అక్కడికి వెళ్ళగానే వాళ్ళు మనల్ని పిలుస్తారు అంట, తీసుకోండి తీసుకోండి అని చెప్పి, ఈ ఫిష్ బాగుంటుంది, ఆ ఫిష్ బాగుంటుంది అని చెప్పి చాలా అడ్వైజ్ అయితే ఇస్తూ ఉంటారు. మనం నచ్చితే మాత్రం తీసుకుని బార్గెనింగ్ అయితే చేయొచ్చు. ఫిష్ క్లీనింగ్ ఇస్తే చాలా టైం అయితే పడుతుంది. మా హస్బెండ్ అయితే 1/2 hour నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు. వెయిట్ ని బట్టి అయితే క్లీనింగ్ అయితే చేస్తారు. సండే కాబట్టి క్రౌడ్ ఉన్నారు కాబట్టి టైం ఎక్కువ పడుతుంది. అదర్వైజ్ అయితే కొంచెం టైం అయితే తక్కువే పడుతుంది. వాళ్ళ ఫిష్ అంతా కూడా చాలా నీట్ గా అయితే క్లీన్ చేస్తారు. వాళ్ళకి అక్కడే వాటర్ కూడా అవైలబిలిటీ అయితే ఉంది. వాళ్ళు ఫిష్ క్లీన్ చేసే దాంతో ఇలాగ దాని పొలుసు అంతా తీసేసి చాలా నీట్ గా అయితే చేసి అయితే ఇస్తారు. ఇలా ఎండు చేపలు, పచ్చళ్ళు అన్ని కూడా అమ్మేవి ఇక్కడ చాలా రకాలైతే ఉన్నాయి. పంచదార కూడా అమ్ముతున్నారు. ఇవన్నీ కూడా సాస్ లాగా అయితే ఉన్నాయి. గ్రీన్ చట్నీ అంట, లెమన్ జ్యూస్, వెనిగర్, ఇంకా చాలా రకాలైతే హనీ, ఇవన్నీ చాలా రకాలైతే అమ్ముతున్నారు. పచ్చళ్ళు కూడా చాలా రకాలైతే ఉన్నాయి. ఎండు మెత్తళ్ళు, ఎండు రొయ్యలు, ఎండు చేపలు, ఇంకా చాలా రకాలైతే ఉన్నాయి. ఇందాక చూపించాను కదా, ఎండు రొయ్యల్లో కూడా పెద్ద సైజు ఉన్నాయి, చిన్న సైజు కూడా ఉన్నాయి. ఊరబెట్టినవి అన్ని కూడా కేరళ వాళ్ళు అయితే ఎక్కువ తింటారు కదా, ఈ ఊరబెట్టినవి అన్ని కూడా అని. ఇగో ఎండు రొయ్యలు అయితే చాలా పెద్ద సైజ్ అయితే ఉన్నాయి. ప్యాకింగ్ చేసేసి ఉన్నాయి రెడీమేడ్ గానీ. ఫిష్ మార్కెట్ బ్యాక్ సైడ్ వ్యూ ఇదంతా కూడా చాలా పెద్ద పార్కింగ్ ఏరియా అయితే ఉంది. కేస్ మనకి పార్కింగ్ ఏరియా దూరంగా అయితే దొరికితే లోకల్ లో మనకి బగ్గీస్ అయితే ఉన్నాయి. వాళ్ళు తీసుకొచ్చి మనల్ని ఇక్కడ అయితే డ్రాప్ అయితే చేస్తారు. అండ్ ఇక్కడ పక్కనే రెస్టారెంట్ కూడా ఉంది. ఇక్కడ కూర్చుని తినొచ్చు. అవుట్ సైడ్ మనం ఇక్కడ ఆర్డర్ చేసుకుని తినొచ్చు, లేకపోతే మనం ఇక్కడ గ్రిల్ చేపించుకుని అది ఇక్కడ తీసుకుని వచ్చి కూడా తినొచ్చు. ఆ ఫెసిలిటీస్ అయితే మనకి అవైలబిలిటీ అయితే
ఉంది. మార్కెట్ అంతా 360 డిగ్రీస్ వ్యూ లో అయితే కనిపిస్తుంది. చాలా పెద్దది ఈ ఫిష్ మార్కెట్ అబుదాబిలోనే. అందరూ వెయిట్ చేస్తున్నారు క్లీనింగ్ అయితే వెళ్ళిపోవడానికి. మా ప్యాకింగ్ అయితే రెడీ అయిపోయింది. క్లీనింగ్ అయిపోయినాయి. మేము తీసుకున్నవన్నీ కూడా ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదాము. ఇవి మేమైతే తీసుకున్నవి పర్చేస్ చేసినవి ఏమైతే తీసుకున్నాను అన్నది ఇంటికి వెళ్ళాక చూద్దాము. ఇదంతా కూడా అవుట్ సైడ్ వ్యూ, చిన్న షాప్స్ అని చూపించాను కదా, అంతా కూడా పార్కింగ్ ఏరియా. ఇది జయాద్ పోర్ట్ కి అయితే దగ్గరలో అయితే ఉంటుంది. వెజిటేబుల్ మార్కెట్ కూడా పక్కనే ఉంటుంది. అబుదాబి కార్నిష్ ఇదంతా కూడా చాలా ప్లెజెంట్ గా అయితే ఉంటుంది. మనకి వాకింగ్ చేయడానికి అండ్ అందరూ కూడా ఆడుకోవడానికి ఇక్కడ అంతా చాలా ప్లెజెంట్ గా అయితే ఉంటుంది. ఈవినింగ్ టైం కూడా అండ్ డే టైం లో కూడా చాలా బాగుంటుంది. ఇదంతా కూడా కార్నిష్ చూడడానికి. ఈసారి ఎవరైనా అబుదాబి వస్తే ఒకసారి కార్నిష్ అయితే ట్రై చేయండి. మనకి ఇంటి దగ్గర బీచెస్ ఎలా ఉంటాయో ఇక్కడ అలామాట కార్నిష్, అబుదాబి కార్నిష్ అంటాము. చాలా నీట్ గా అయితే మెయింటైన్ అయితే చేస్తారు. గార్డెన్ అది కూడా చాలా బాగుంటుంది. వింటర్ సీజన్ లో ఫెస్టివల్స్ కూడా జరుగుతూ ఉంటాయి అండ్ రంజాన్ కి అది కూడా స్పెషల్ గా అయితే ఇక్కడ ఈవెంట్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఇదంతా కూడా మా ఇంటికి వెళ్లే దారిలో సీ వ్యూ. ఇంటికి అయితే వచ్చేసాము. కింగ్ ఫిష్ అయితే తీసుకున్నారంట మా హస్బెండ్. ఇంకా సందువా చేప బ్లాక్ కలర్ ది తీసుకున్నారు. పీతలు కూడా తీసుకున్నారు. సముద్రం ఉంది, మడ్ పీత కూడా ఒకటి తీసుకున్నారు. క్లామ్స్, రొయ్యలు, ఇంకా చిన్నవి చేపలు, నెత్తళ్ళు, సందువా చేప బ్లాక్ కలర్ పెద్ద సైజ్ అయితే తీసుకున్నారు. ఆ సందువా క్లీన్ చేయడానికే అక్కడ అయితే ఇచ్చాము. చాలా టైం అయితే పట్టింది కదా. మ్యారినేట్ చేసి ఇంకా కర్రీ అయితే చేసాము. పీతల కర్రీ అండ్ ఫిష్ అన్ని కూడా ఫ్రై అయితే చేసుకున్నాము. ఐ హోప్ ఎవ్రీవన్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫర్ నోటిఫికేషన్స్. బాయ్ బాయ్.